సో, చాలామంది జేఎన్‌టీహెచ్ స్టూడెంట్స్ వచ్చేసరికి ఈ 4-1 బీటెక్ రిజల్ట్స్ గురించి అడుగుతా ఉన్నారండి. సో, పేపర్ వాల్యుయేషన్ సంగతి కానివ్వండి, మార్క్స్ ఎంట్రీ విషయం కానివ్వండి. నిన్నొచ్చేసరికి 3-1, 3-2 బీటెక్‌కి సంబంధించినవి పెట్టుకున్నాం. సో, ఇప్పుడు దీని గురించి అబ్బాయి ముందైతే ఇంతవరకు ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్నవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి, షేర్ చేయండి. మీకు గనుక నాతో మాట్లాడాలంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడిషన్ టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి హైప్ ఇవ్వండి. ఇక టాపిక్‌లో వెళ్తే ఏంటంటే జేఎన్‌టీహెచ్ 4-1 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ అయితే కంప్లీట్ అయిపోవడం అయితే జరిగిందనమాట. అయితే అన్నిటికంటే లాస్ట్‌లో జేఎన్‌టీహెచ్ 4-1 అంటే అన్ని యూనివర్సిటీల కంటే లాస్ట్‌లో 4-1 బీటెక్ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ అవుతాయి. అంటే మిగతా సెమిస్టర్స్‌తో కాదు. 3-1, 3-2 సంబంధించిన వీడియో నిన్న పెట్టుకున్నాం కదా! సో, దాని తర్వాత వచ్చే రిజల్ట్ 4-1 బీటెక్ రిజల్టే అనమాట. ఇవి పొంగల్ హాలిడేస్ తర్వాత రిలీజ్ చేసేదానికైతే మాక్సిమం ఛాన్సెస్ అయితే కనిపిస్తా ఉన్నాయి. ఎందుకు అన్ని యూనివర్సిటీ కంటే తక్కువ అంటే అన్ని యూనివర్సిటీ కంటే లేట్‌గా అంటే ఎప్పుడు జరిగేదనంటే అది కూడా అకాడమిక్ ఇయర్ మీ దెబ్బతింది బాగా వెనక్కెళ్ళిపోయింది. ఎగ్జామ్స్ కూడా లేట్‌గా జరిగినాయి. జేఎన్‌టీయూకే ఒకటి ఇక 4-1 బీటెక్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ రావాల్సి ఉందనమాట. మిగతా అన్ని యూనివర్సిటీలు రిలీజ్ అయిపోయినాయి. సో, మీదైతే ఇక అప్పటికే రిజల్ట్స్ డిక్లేర్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. పేపర్ వాల్యుయేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది ఆఫ్‌లైన్ మోడ్‌లోనే. మార్క్స్ ఎంట్రీ కూడా కంప్లీట్ అయిపోయి ఈ సిగ్నేచర్స్‌ది మాత్రం మనకింకా అప్డేట్ లేదు. సో, ఇదండి ఓవరాల్‌గా అయితే.